భానుప్రకాష్కి భానుమతికి పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఆ శివయ్య మనల్ని ఎలా కలిపాడో చూసారా? అసలు ఆయనకి సర్వము తెలుసని నేను నాయనమ్మతో ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నాయనమ్మ మొదట్లో అతన్ని నమ్మేదే కాదు. ఇప్పుడు నిజంగా శివయ్య వచ్చి ఆమెకు కనిపించిన తర్వాత మా జీవితాలన్నీ మారిపోయాయండి అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు భానుప్రకాష్ కూడా అతని జీవితంలో జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ, శివయ్య మారు రూపంలో మన దగ్గరికి రావడం అంటే మామూలు విషయం కాదు, అలాంటి గొప్ప వరం మనకు దక్కినందుకు మనం చాలా సంతోషపడాలి. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నాయనమ్మ అక్కడికి వచ్చి, బాబు, నేను మీ పెళ్లి జరిగితే ఆ శివయ్య దగ్గరికి వస్తానని మొక్కుకున్నాను బాబు. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాను. మీరు సంతోషంగా ఇక్కడే ఉండండి. అమ్మమ్మ, మేం కూడా నీతో పాటే శ్రీశైలం వస్తాము, ఆ భగవంతుడిని కల్లారా చూసుకుంటాము. బాబు ప్రకాష్, మీకు ఇప్పుడే కదా పెళ్ళయింది. మీరు కొన్ని రోజులు సంతోషంగా ఉంటారని నేను అలా వెళ్తున్నాను. ఆ మాట వినగానే అతను, ఏంటమ్మమ్మ నువ్వు అనేది? నువ్వు లేకుండా మేము ఎలా సంతోషంగా ఉంటామనుకున్నావు? మనం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాము, కలిసే ఉంటాము. అన్నట్టు పిఠాపురంలో నా ఇల్లుని చూడడానికి మీరు ఇంతవరకు రాలేదు, అసలు దాని గురించి అడగనే లేదు. ఒకసారి అక్కడికి వెళ్దామా? అందుకు నాయనమ్మ భానుమతి సరే అంటారు. ముగ్గురు కలిసి పిఠాపురంలోని అతని ఇంటికి వెళ్తారు. వాళ్ళ ముగ్గురు అక్కడికి వెళ్ళే సమయానికి అక్కడ శివయ్య విగ్రహం ఉంటుంది. దానిని చూసి వాళ్ళు చాలా సంతోషపడుతూ, అయ్యా శివయ్య, మళ్ళీ నాకు ప్రత్యక్షమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా అందరినీ కాపాడుతూ ఉండు. అలాగే మమ్మల్ని ఆదరిస్తున్న యూట్యూబర్లో ఉన్న యూట్యూబర్స్ని, అలాగే సబ్స్క్రైబర్స్ని, ఇంకా ఇక్కడ ఉన్న ఊరి ప్రజల్ని అందరినీ నువ్వే కాపాడాలి అని అంటుంది నాయనమ్మ. భానుమతి, నాయనమ్మ, నువ్వు దాని గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శివయ్య మన వీడియోస్ని చూస్తున్న అందరినీ, మన సబ్స్క్రైబర్స్ని, వాళ్ళ కుటుంబాన్ని ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. మన కుటుంబము, మన వాళ్ళ కుటుంబం అంటే మన యూట్యూబ్ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకు భానుప్రకాష్ కూడా, అవునవును, తను చెప్పింది అక్షరాల నిజం. ఆ శివయ్య అందరినీ ఒక కంట కనబెడుతూనే ఉంటాడు అని అనుకొని ముగ్గురు నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తారు. ఇల్లు మొత్తం తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ రోజు వర్షం పడుతున్న కారణంగా వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఇక వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా అక్కడ భానుమతి వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు దగ్గర మామిడి పండ్లు కోసుకోవడానికి ఒక ఆమె వస్తుంది. ఆమె మామిడి చెట్టు వైపు చూస్తూ, ఏమిటో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ మామిడి పండ్లు మాత్రం అలాగే ఉంటాయి. అసలు ఏ కాలంలో అయినా మామిడి పండ్లు ఇట్లా విరబోయడం ఎక్కడా చూడలేదు. అసలు ఈ రహస్యం ఏంటో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఈ మామిడి పండ్లు దొంగిలించి రోజు అమ్ముకుంటే పోతుంది. వాళ్ళు వచ్చిన దాకా నేను అదే పని చేస్తాను. అప్పుడే శివయ్య మారు రూపంలో అక్కడ ప్రత్యక్షమై, అమ్మా, ఇలా దొంగతనం చేయడం మంచిది కాదు కదా. పోవయ్యా, చెప్పడానికి వచ్చావు గాని మా పరిస్థితి ఆ భగవంతుడికి తెలుసు, నీకేం తెలుసు? అందుకు శివయ్య, నీ పరిస్థితి ఏంటో నాకు మొత్తం తెలుసమ్మా. ఆ మాటలు విన్న ఆమె చాలా కోపంగా, ఏంటయ్యా నువ్వనేది? నా పరిస్థితి నీకంతా తెలుసా? ఏం తెలుసు నా గురించి నీకు? నువ్వేమన్నా పైనుంచి దిగొచ్చిన దేవుడువా నా గురించి అన్నీ తెలియడానికి? మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళు. నీకేమన్నా కావాలంటే కోసుకో, అంతేగాని ఇలా మాటలు చెప్పకు. నాకు అసలు చాలా కోపం. ఆ మాటలు విన్న శివయ్య చిన్నగా నవ్వుతూ, సరే కానమ్మా, ఇలా దొంగతనం చేసి డబ్బు సంపాదిస్తావు, బానే ఉంది. ఆ డబ్బుని ఎక్కువ కాలం నిలబెట్టుకోగలవా? ఎవరివయ్యా నువ్వు ఊరికే నన్ను సతాయిస్తున్నావు? నీకు కావాలంటే వీటిని తీసుకెళ్ళు, లేదంటే లేదు. ఊరికే నీతులు చెప్తూ ఉన్నావు అని మామిడి పండ్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని చూసి శివయ్య నవ్వుకుంటాడు. చీకటి పడిపోతుంది. ఈ రోజు చీకటి పడింది కాబట్టి మామిడి పండ్లు అమ్మడానికి వెళ్ళను. రేపొద్దున్నే మామిడి పండ్లు అమ్మడానికి వెళ్తాను అని అనుకుంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మామిడి పండ్లు పుట్ట దగ్గరకు వెళ్తే అక్కడ మామిడి పండ్లు ఉండవు. దాన్ని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతూ, మామిడి పండ్లు ఎక్కడికి మాయమైపోయాయి? అర్థం కావట్లేదే.
రాత్రికి మా ఇంట్లో ఎవరు దొంగలు పడ్డారు? నాకెందుకో నిన్నొచ్చి నా వ్యక్తే తీసుకెళ్ళి ఉంటాడు అనిపిస్తుంది. నిన్న తీసుకెళ్ళాడు, బాగానే ఉంది. ఈరోజు మామిడి పండ్లు కోసుకుంటాను, ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అని మామిడి చెట్టు దగ్గరకు వెళ్తుంది. అక్కడ మామిడి పండ్లు కోసుకొని బజారుకు వెళ్ళి అక్కడ మామిడి పండ్లు అమ్మడం మొదలు పెడుతుంది. రావాలమ్మా రావాలి, తాజా తాజా మామిడి పండ్లు రావాలమ్మా రావాలి అని పిలుస్తూ ఉంటుంది. కానీ ఒక్కరు కూడా ఆమె దగ్గర కొనుక్కొని వెళ్ళరు. చూస్తుండగానే చీకటి పడిపోతుంది. ఆమె పొద్దున్నుంచి ఎండలో ఎక్కడే ఉన్నాను, ఒక్కళ్ళు కూడా కొనలేదు. ఎందుకు? ఉదయం నుంచి నేను ఏం తినకుండా ఎండలో నిలబడి ఇక్కడ మామిడి పండ్లు అమ్ముకుంటున్నాను. ఆకలి మండిపోతుంది. మామిడి పండ్లు తిందాము అంటే మనసు రావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడే శివయ్య మారు రూపంలో అక్కడికి వస్తాడు. శివయ్య ఆమెను చూసి, ఏంటమ్మా మామిడి పండ్లు ఎవరు కొనడం లేదా? ఆమె, నీకెందుకయ్యా, ఎవరు కొంటే ఏంటి, ఎవరు కొనకపోతే ఏంటి? నీకేమన్నా కావాలంటే కొనుక్కొని వెళ్ళి, లేదంటే లేదు. అతను శివయ్య, ఎందుకమ్మా నీకంత కోపం? నీకు మామిడి పండ్లు అమ్ముడుపోవడం కావాలా, డబ్బు కావాలా? ఆమె, నాకు డబ్బు కావాలి, నాకు డబ్బంటే ఇష్టం. నగలు డబ్బు లేకపోతే నేను అస్సలు బ్రతకలేను. ఎంత ఉన్నా నాకు సరిపోవయ్యా. డబ్బులు ఇస్తావా? ఇచ్చి తీసుకెళ్ళు మామిడి పండ్లు. శివయ్య, డబ్బు మీద వ్యామోహం పనికిరాదమ్మా. నువ్వు శివయ్యను నమ్ముతావు అనుకుంటా కదా, ఆయన హుండీలో ఎప్పుడైనా 1 రూపాయి వేశావా? ఆమె, నేను 1 రూపాయి వేయను, 2 రూపాయలు వేయను. అసలు నా గురించి మాట్లాడడానికి నువ్వెవరు? అతను, నేను నీకు బాగా తెలిసిన వ్యక్తినిలే కానీ ఎప్పుడైనా శివయ్య పేరు మీద దాన ధర్మాలు చేశావా? ఆమె మరింత కోపంగా, ఏమయ్యా, ఏంటి రోజు నాకు ఈ గొడవ? నువ్వు మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళు. శివయ్య అంట శివయ్య. ఆ శివయ్య ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? నీతో మాటలు పడతానా? మా పరిస్థితులే బాలేదు అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివయ్య నవ్వుకుంటూ ఉంటాడు. శివయ్య, నీలో మార్పు తీసుకురావడానికే నేను ఇంత దూరం వచ్చాను భాగ్యమ్మ అని అంట. అసలు శివయ్య ఆమె కోసం ఎందుకు వచ్చాడు, ఆమెలో ఏ మార్పు తీసుకురావాలనుకుంటున్నాడు అనేది తర్వాయి భాగంలో చూద్దాం.